whatever you heard about the numbers in the Delhi liquor scam, when you compare with what has happened in Andhra Pradesh, it's just peanuts. ఏంటి ఏపీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్దదా? ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన లిక్కర్ స్కామ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టిస్తోంది. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో ఈ స్కామ్ గురించి ప్రస్తావించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వైసీపీ పాలనలో అంటే 2018 నుంచి 2024 మధ్య కాలంలో ఏకంగా 99,000 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయని అంచనా. ఇదే టైంలో రాష్ట్రంలో 38 కొత్త లిక్కర్ బ్రాండ్లు ప్రవేశించాయి. వీటిలో 26 కంపెనీలు అధిక లాభాలు పొందాయి. ఈ కంపెనీలన్నీ కూడా అధికారిక పార్టీకి అనుబంధంగా ఉన్నాయని ఆరోపణలున్నాయి. అయితే ఇంత భారీ స్థాయిలో బిజినెస్ పెరిగినప్పటికీ లావాదేవీల్లో డిజిటల్ పేమెంట్లు చాలా తక్కువగా ఉండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఎందుకంటే 2018 నుంచి 2024 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. యూపీఐ, మొబైల్ వ్యాలెట్లు, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా నగదు రహిత చెల్లింపులు పెరిగాయి. కానీ ఏపీలో లిక్కర్ అమ్మకాల్లో మాత్రం డబ్బు లావాదేవీలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తులు, మద్యం వ్యాపారులు, రాజకీయ నాయకుల పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించి ఈ స్కామ్ పై దర్యాప్తు జరిపేందుకు హామీ ఇచ్చినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఈ స్కామ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడింది. పన్నుల రూపంలో ఏపీకి రావాల్సిన 18,000 కోట్ల ఆదాయం మాయమైనట్లు అంచనా. ఈ స్కామ్ పై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ పరిశీలన కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఏపీ స్కామ్ దానికంటే 10 రెట్లు పెద్దదిగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అక్రమ లావాదేవీల పట్ల ప్రభుత్వం ఆదాయం దారుణంగా ప్రభావితమైంది. కీలక వ్యక్తుల పాత్ర, నగదు లావాదేవీల వ్యవస్థ, డిజిటల్ పేమెంట్లను ఎందుకు నిరాకరించారు అనే అంశాలపై సిట్ లోతుగా దర్యాప్తు జరుపుతోంది. ఈ స్కామ్ పై విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఏపీ ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేక మరో రాజకీయ నాటకంగా ముగుస్తుందా అన్న దానిపై ఉత్కంఠత నెలకొంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేసేయండి.